Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హలో, నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ టు మన విజయనగరం అయితే వచ్చేసాను అనమాట. సో ఫిల్మీ మ్యూజిక్ చాలామంది చూస్తుంటారు, ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా ఫేవరెట్ అనమాట. సో ఈరోజు అయితే మరి నేను మోజీస్తో మాట్లాడడానికి వచ్చాను. అసలు వీళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్రియేటివ్గా ఉంటుంది ఫిల్మీ మోజీ వాళ్ళ దగ్గరికి అయితే నేను వచ్చేసా. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం. విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళంట. సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఇంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం. వీలైతే ఫిల్మీ మోజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హలో, సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోజ్కి వచ్చేసాను. మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా, నేనంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మోజ్ గంటను కూడా కొట్టేయండి, ఓకే? సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం కదా నేనంటే. సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోజ్కి వచ్చేసాను. సో ఫిల్మీ మోజ్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి, మీరు కూడా వినేయండి. సో మొత్తానికైతే నా ఫేవరెట్ మోజీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇగోండి చూసారా మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుష గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి, సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు. సార్ ఇదేంటి సార్ అంటే వాళ్ళనైతే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు, బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టంలో అలా కదా వర్క్ చేస్తారు, నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ మోజీ లాగా అని అడిగాను అనమాట. సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అండ్ మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో. సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇప్పటివరకు నేను చూడలేదు, ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు, మహేష్ ఉన్నాడు ఇందులో. బ్రో ఒకసారి మా ఫేవరెట్ మహేష్ని చూపించరా? అదిగోండి మా ఫ్రెండ్ మహేష్. అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాడిని రెడీ చేస్తుంది మీరన్నమాట. అలా ఏం లేదండి, క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటే దానికి తగ్గట్టు మేము డిజైన్ చేస్తాం యానిమేషన్. చూసారా మొత్తానికి కదా ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు. సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా? మా బ్యాచ్లో లేదండి. ఎవరు మహేష్ లేరు? మహేష్ క్యారెక్టర్ మామూలుగా ఫ్రెండ్లీగా అంటున్నారా? ఉన్నారా? ఓహో, తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఓకే, అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా. ఓ మై గాడ్, మరి ఇది అది నేనండి. నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేను అవుతాను కదా. కరెక్టే కదా, వ్యాలిడ్ పాయింటే. సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తానికైతే ఇలా రెడీ చేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్ గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇది 2D అనమాట, 2 డైమెన్షన్ లో వస్తుంది. ఫిల్మ్ ఇమోజీలో చూసేది 3D, సో ఇది 2D అనమాట. ఇది దాని మీద చాలా కష్టం. అంటే 3Dకి 2Dకి ఏంటి డిఫరెన్స్? ఇదేంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం. సో ఇప్పుడు ఒక సెకండ్ కి 25 ఫ్రేమ్స్ ఉంటుంది దీంట్లో. సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు. సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ 7 minutes ఉందనుకోండి, 7 days పడుతుంది వీళ్ళకి చేయడానికి. 7 minutes చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day పడుతుంది. అంటే ఇక్కడ 7 minutes 50 seconds ఉంది అంటే 7.5 days అనమాట. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి 1 week అవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసా. ఓకే, సో అలా డీటెయిల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట. కళ్ళు, ముక్కు, ప్రతిదీ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట. ఓకే, సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని. సో అక్కడ దొరకదు, ప్లే చేయి స్టోరీ బోర్డ్. సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట. ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట, ఆడియోకి తగ్గట్టుగా. సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఓకే, అది
సో దీనికి స్పెసిఫిక్గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇందులో డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే అన్నమాట. కంప్లీట్గా యానిమేషన్ కోర్సెస్. ఓకే. సో అందులోనే స్టోరీ బోర్డ్ అవనివ్వండి, ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి, వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే. సూపర్. తన చేతికి ఇది ఉంది ఏంటి? అది బేసిక్ అది స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట. తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ. సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి, అంటుకోకుండా స్మూత్ గా పెన్ ఫ్లో ఉండడానికి. ఓకే. సో ఇది ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది పెన్. అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు, డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి స్టెన్సిల్ ఇది. ఓకే. మన పెన్సిల్ ఎలాగో కానీ ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. అదే మౌస్ క్లిక్స్. ఈ 2 కూడా మౌస్ లాగా. సో బేసిక్ గా చూసారు కదా. సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట. ఈ పెన్ కి కూడా మౌస్, అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్. సో పెన్ మౌస్ అన్నమాట. సో మనం దీంతో వర్క్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు, మౌస్ తో మూవ్ చేయొచ్చు. మొత్తం సిస్టమ్ కంట్రోల్ అంతా ఉంటుంది ఆ పెన్ లో. సిస్టమ్ కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది, చూసారా? సూపర్. సో ఇది మొత్తం సిస్టమ్ కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి. అండ్ దీంతో ఒకటేమో ఐ పెట్టాలి, ఇంకొకటి మైండ్ పెట్టాలి. 2 హ్యాండ్స్ తో వర్క్ చేయాలి కదా బ్రో. చాలా పెద్ద టాస్క్ కదా. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నీ ఏజ్ ఎంత? 21 కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు. సూపర్. సో మొత్తానికైతే చూసారు కదా, నిజంగా అంటే ఫిల్మీ మోజీ వాళ్ళు చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం, కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి. సో ఫైనల్గా అయితే కింద ఇంట్రో చెప్పేశాను కాబట్టి ఎందుకండి మాకు మనిషిని చూపించండి అని అనుకుంటున్నారు కదా. సో చాలా అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, బాగా పరిచయం ఉన్న వ్యక్తే. అండ్ కామన్గానే అందరికీ ఉన్న క్వశ్చన్స్, డౌట్స్ నాకు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఫిల్మీ మోజీ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అనేది ఒక స్టాంప్ పడిపోయింది. కానీ ఇంటి పేరు కాస్త ఫిల్మీ మోజీ అయిపోయింది ఏంటండి. అండలూరి సాయి కిరణ్ గారు కాస్త ఫిల్మీ మోజీ సాయి కిరణ్ అనేది అయిపోయింది. సో ఎలా అనిపిస్తుంది అది? జనం ఇచ్చిన పేరే కాబట్టి, అంటే మనం నేను పెట్టిన పేరే మళ్ళీ జనం నాకే ఇచ్చారు తిరిగి. హ్యాపీ అంటారు. కానీ ఒక్క డౌట్ ఏంటి అంటే ఈ వాయిస్ చెప్తూ ఉంటారు కదా, ఆ వాయిస్ మీదేనా అండి? ఏది ఒక 3-4 లైన్స్ నాకు ఆ వాయిస్తో చెప్పరా ప్లీజ్? మీకు బాగా అంటే వినగానే గుర్తొచ్చేది అయితే మధుగడి పాట, మామ కాలిపోతుంది మండిపోతుంది ఎలాగా, అది ఆ పాట బాగా ఫేమస్ అయిందండి. అదొక నేను ఎవరైనా గుర్తు రాకపోయినా సరే నేను ఒక పాట పాడితే గుర్తు అదా గుర్తొస్తుంది అనమాట. అది సో మొత్తం వాయిస్ డబ్బింగ్ అంతా కూడా మీరే? నేను చాలా మంది అంటే సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్టులు అంటూ లేరు. ఎవరైతే దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళే డబ్బింగ్ చెప్తారనమాట. ఓకే. మరి ఫీమేల్ ఇప్పుడు నా వైఫ్ ఉంది ఐశ్వర్య, అలాగే కార్తీక్ అన్న వైఫ్ ఉన్నారు స్వాతి వదిన, వాళ్ళే అటు ఇటు మాడ్యులేషన్ మార్చి మళ్ళీ కార్తీక్ అని వాళ్ళ ఇంట్లో లేడీస్ అందరూ డబ్బింగ్ చెప్తారు. సో వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, హౌస్ వైఫ్స్ కొంతమంది, వాళ్ళే మన దానికి డబ్బింగ్ చెప్తారు అనమాట. సూపర్ అండి, నిజంగా చాలా చాలా బాగుంది. అంటే సాయి గారు అంటే ఈ థాట్ అనేది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టుకొచ్చింది? అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు? నేను కార్తీక్. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఓకే. దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు? నేను యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను. చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు ప్యాషన్ అండి ఫస్ట్ నుంచి కూడా. సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అనమాట. సో వెడ్డింగ్స్కి వెళ్ళడం, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది. సో అలా హైదరాబాద్లోనే చేసేవాడిని. విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడిని అనమాట. విజయనగరం వస్తుండేవాడిని. చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్, బోర్న్ అంతా కూడా విజయనగరం. సో ఒక 5 years ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను.
సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట. విఎఫ్ఎక్స్ నాకు స్పెషలైజేషన్ మల్టీమీడియాలో. సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. సో బాధపడాల్సిన పని లేదు, నాకు మంచి జరిగింది. సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం. దానికి ముందే చిన్నగా ఏదో మనం కుర్రతనంలో ఏం చేస్తాం, పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం, కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా? అదే ఫిల్మీమోజీ అండి. అదే కుర్రతనంగా పెట్టిన పేరే ఇంత ఫేమస్ అయింది, అంత ఫేమస్ అయిపోయింది. లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం, ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోతున్నా. సో ఫిల్మీమోజీ అనే పేరు యాక్చువల్గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అని స్టార్ట్ చేసాడు ఆ పేరుతో. ఓకే. సో చిన్న 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 వీడియోలు, మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట. తర్వాత అది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ సినిమాలు తీశారు, విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మల్టీమీడియా, సో ఫోటోగ్రఫీ, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ని చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ని చేయొచ్చు. అంటే కెమెరాకి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్తో చేయొచ్చు. సో అది కాకుండా మోజీసే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు కపుల్స్ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్కి వెళ్ళాం అనుకోండి, మేము ఉదయాన్న మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది, 2 నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే నవ్వమంటే నవ్వరు, ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. అదే ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కనిపిస్తుంది అనమాట. వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టేగానే ఒక 4 రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే. అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు. సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి. మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అవైలబుల్ గా నేను వచ్చేస్తా అంటారండి. ఆర్టిస్టులు కావాలి, మొత్తం చాలా పెద్ద తతంగం ఉంది. మా మోజీస్ ని ఇలా వాడతారనమాట మీరు. వీళ్ళైతే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు. మోజీస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట. మోజీసా? మోజీస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు. అంతే, ఏదో ఒకసారి మాట్లాడండి మోజీ. యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు. అనే మధుగాడితో ఇలా చేపిద్దాం, మహేష్ గారితో ఇలా డైలాగ్ చెప్పిద్దాం, ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు, ఇప్పుడు నాన్న వస్తాడు, అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ ని మా వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు అనమాట. సో అనే ఈ పండగ వస్తుంది కదా, మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటది అంటారు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు. ఓకే. అంటే ఈ సీరియస్ గా స్టార్ట్ చేసిన ఫిల్మీమోజీ 2020లో 2018లో స్టార్ట్ అయ్యింది. 1 year ఆపేసాం. సో కోవిడ్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేయాలి. దీన్ని మోజీస్ ఎలాగా యూజ్ అయ్యారు మీకు? సో మోజీస్ కి పార్టీ ఇచ్చారా మీరు? మేము చేసుకొని స్వాహా. సూపర్ అండి. నిజంగానే చాలా బ్యూటీ థింగ్ ఏంటి అంటే స్క్రిప్ట్స్ నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్, వాళ్ళ టైమ్స్, వెయిటింగ్స్, ఎడిటింగ్, అవుట్పుట్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఈ తతంగాలన్నీ ఉంటాయి. సో మోజీస్కి మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, కూర్చో అంటే కూర్చో, కమ్ అంటే కమ్, టైంతో సంబంధం లేదు, స్క్రిప్ట్తో సంబంధం లేదు, ఏం చెప్పినా వింటుంది మోజీ. సూపర్. మీకు ఇన్ని మోజీస్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి? మాకు ఎక్స్ప్రెషన్తో చెప్పాలి, చూపించాలి. ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ మధువే. మిడిల్ క్లాస్ మధు. సూపర్. ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది? అంటే లైక్ మన లైఫ్ స్టైల్లో ఏదో ఒక చిన్న కార్నర్ అంటే ప్రాసనే పట్టుకున్నాను అండి అంతే. అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస ఉంటుంది అనమాట. సో ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు పాత స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం, ఇలా ప్రాస ఎక్కువ ఉంటుంది. మనకు తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి. సో ఎక్కువ అంటే ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట. సో అలా మిడిల్ క్లాస్ మధు మా కలిసింది కదా అని అలా పెట్టాను. సో మాదాపూర్ మహేష్, మచ్చలేని మహేష్, మేకు చుట్టూ మహేష్, సో ఇలా సరదా సుబ్బారావు, సో ఇలా అనమాట. సో ఇలా పేర్లన్నీ ఇవే.
సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా, కానీ అవి చాలా పెద్ద పాపులర్ పాపులర్ అయ్యాయి. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా కదా. ఒకటి ఇంత మనం మోజీస్ని అట్రాక్టివ్ చేయాలి అన్నా మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం, కానీ పిల్లల మైండ్కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా, అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ ఓరియంటెడ్గా చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు కదా. సో పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలది ఎలా చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు స్క్రిప్ట్ని? సో బేసిక్గా క్యారెక్టర్స్ వైజ్ మీరు ఎవరైనా డైరెక్ట్గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు. అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని. అది విన్నంత వరకు కూడా నేను చూడండి అనేస్తారు చాలామంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట. చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో. సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు అన్నమాట. బండి మీద ఎవరే అంటాడు సార్, ఉదాహరణకి ఒరే ఏదో ఏదో చూసుకోకుండా చేయి తగిలింది, నువ్వు ఏదో ఫీల్ అవ్వకుండా అంటే, నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి, ఇంకా ఇంత నాకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగా నన్ను కొడితే ఎలాగండి అనేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను. సో అలాంటివి చాలా అనమాట. సో అంటే నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలిందంటే మీరు ఊరుకుంటారేటి, సో ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళ నాన్నతో, ఎర్రెత్తిస్తుంటాడు అనమాట. సో అవన్నీ జనాలకి బాగా నచ్చుతుంది. అంటే బేసిక్ గా ఒక రియల్ గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ చేసుకుని మీరు ఇందులో పెట్టడం జరుగుతుంది ప్రతిదీ. సో ఇలా ఇన్ని ఇయర్స్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నారు కదా, 6 years అయిపోతుంది. సో 6 years నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా, మీకు రిలేటెడ్ గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా? 100% ఉంటుంది. 100%, 80% నా స్టోరీసే ఉంటాయి ఇందులో. ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అని ఒక ఎపిసోడ్ ఉంటుందండి. అందులో టైట్ ప్యాంట్లో ఏం చేస్తారంటే, పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక 2 తీగలు కట్టుకోవడం, ఇద్దరం కలిసి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ. ఈడి ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు కలిసి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట. ఈడి ప్యాంట్ పట్టుకెళ్ళిపోద్ది ఆవిడ ఇంట్లోకి. ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్కి వెళ్ళాలి, ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ ప్యాంట్. ఆవిడ తాళం మీద సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ. సో అలా అంటే అన్ని జరిగినవి. మనం ఎగిరిపోయి పక్కింట్లో పడిపోవడం, వాళ్ళు ఇల్లు తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్కి. వీడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాట. అయ్యి ఎగ్జాగరేషన్స్. సో అలా చాలా న్యాచురల్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. కాదు, మోసెస్ అన్ని సాఫ్ట్ హెయిర్, తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చిన అన్ని పెడుతున్నారు. కర్లీ హెయిర్ మోజీ లేదా మీ దాంట్లో? పెట్టుకోవచ్చండి, ఇంట్రడ్యూస్ చేయండి మంజుష. నో. సో ఏదైనా అలా ఏదైనా వచ్చిన మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్ తో ఉన్న మోజీని ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి. డబ్బింగ్ కావాలంటే నేను పంపిస్తూ ఉంటాను మీకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.